హాయ్ హలో వెల్కమ్ టు ఎంటీవీ. ఇవాళ వచ్చేసి పాండిచ్చేరి ఎక్స్ప్లోరింగ్ అయితే చేస్తున్నాం అనమాట. సో లేట్ చేయకుండా ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. లెట్స్ గో. సో మనం వచ్చేసరికి పాండిచ్చేరిలో ఉన్న ఫేమస్ బిర్యానీ పాయింట్ దగ్గర అయితే చూసారు ఎంత జనం ఉన్నారో. లోపలైతే అసలు ఖాళీ లేదు. ఈ బిర్యానీ పాయింట్ పేరు వచ్చేసరికి తక్కువ బిర్యానీ అంట. చూసారు అసలు టేబుల్స్ అయితే ఖాళీ లేవు, అంత ఫేమస్ అనమాట ఇది. సూర్య మేము ఆర్డర్ చేసిన బిర్యానీలు అయితే వచ్చేస్తున్నాయి. ఇంకా చూసారు కదా, అదిగోండి ఎమ్మి ఎమ్మి చూస్తేనే నోరు ఊరిపోతుంది. చూసారా నేను ఎంత లక్కీయో, నాకు వచ్చేసరికి లెగ్ పీస్ అయితే వచ్చింది. ఒరే ఒరే రే, మా ఫ్రెండ్ అయితే లెగ్ పీస్ దొబ్బేశాడు, నాకు పీసెస్ ఇచ్చాడు, నార్మల్ పీసెస్. వీళ్ళ దగ్గర చూసుకుంటే ఈ గ్రేవీ చాలా స్పెషల్ అంట. నేనైతే టేస్ట్ చేశాను, నాకైతే చాలా చిరాకు అనిపించింది. ఎందుకంటే గ్రేవీ చాలా తీయగా ఉంది, అస్సలు స్పైసీగా లేదు. మన ఆంధ్ర వాళ్ళకి ఈ బిర్యానీ అస్సలు నచ్చదు. ఎందుకంటేనేమో ఈ బిర్యానీ చూసుకుంటే సప్పగా ఉంది. మన వాళ్ళకి చూసుకుంటే మంచి మసాలా ఫ్లేవర్ లేకపోతే అసలు నచ్చదు. మాకు వచ్చేసరికి బిర్యానీ అయితే డిసప్పాయింట్ చేసింది. ఇది వచ్చేసి మళ్ళీ సిటీలో కూడా ఉండదు, అవుట్స్కట్స్కి రావాలి. మాకు ఇంకేం కూడా ఫుడ్ లవర్ అనమాట, ఇంక ఎలా ఉన్నా వేసేస్తాడు, ఆడు గొడవ లేదు మాకు. ఇప్పుడు మనం వెళ్ళబోయేది వచ్చేసి గరుడ పార్క్ అనమాట. పదండి వెళ్దాం, ఇదే దారి దానికి. ప్రస్తుతానికి వచ్చేసి గరుడ పార్క్ అయితే వచ్చాం. ఇందులో చాలా రకాల పక్షులు అలాగే పాములు చాలా ఉంటాయి. సో లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. ఇక్కడ చూడండి, మీకు ఒక వైట్ బోర్డ్ కనిపిస్తుంది. ఒక యానిమల్ మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఈ డక్ పేరు వచ్చేసరికి డొమెస్టిక్ గ్రూజ్ అంట, ఏషియా బ్రీడ్ ఇది. ఈ డక్ పేరు చూసుకుంటే కోటనందన్ డక్ అంట. ఈ డక్ వచ్చేసరికి కేరళ బ్రీడ్. మీకు ఆస్ట్రిచెస్ కనపడ్డాయా? అవిగోండి, పతని దగ్గరికి వెళ్దాం ఇప్పుడు మనం. దీన్ని మూతి చూడండి ఎంత సోదుకుందో, పొడిసిందంటే అంతే, ఇంకా కంట్రోల్లో ఉన్నాయి, ఏం చేయట్లేదు. ఆ బోట్స్ వచ్చేసి నా హ్యాండ్స్ మీద వెళ్తుంటే ఈ అమ్మ ఏం ఫీల్ ఉందండి బాబు. వీడొచ్చేసి కాట్రాజ్ అనమాట, కాట ఇచ్చేస్తాడేమో నాకు దీని చేత. చూస్తకాలం నవ్వుతున్నాం కానండి, దాన్ని చూస్తుంటే నాకైతే ప్యాంట్ తడిసిపోతుంది, ఎక్కడ మెడెట్ వేసుకుంటుందా అని చెప్పి భయం వేస్తుంది. చూడండి అసలు ఇది ఎలా చూస్తుంది ఇది.
అవేవో కోళ్ళు ఉన్నాయండి. ఇవి మనం తినే కోళ్ళు అయితే కాదు ఇవి. మ్యావ్ మ్యావ్. పిల్లి. ఇదేదో డిఫరెంట్ పిల్ల ఉంది, ఏదో చైన్ ఆక్కుంటుంది. ఫోన్ ఆనందం లేదేమో ఇది. ఇది చూడండి, ఇది ఎలా చూస్తుందో దొంగకుండా. ఈ వాటర్లో చూడండి ఎన్ని ఫిష్లు ఉన్నాయో. ఇందులో చాలా ఎక్కువ ఉన్నాయి. మరి దీని పేర్లు వచ్చేసరికి నాకు ఏంటో తెలియదు, కానీ అలా చెయ్యట్టుగానే దగ్గరికి వచ్చేసి అలా తగిలి వెళ్ళిపోతున్నాయి. సో కరోడా పార్క్ అయితే పూజ చేసుకుని మా నెక్స్ట్ ప్లేస్ వచ్చేసరికి రాక్ బీచ్కి అయితే వచ్చేసాం. వినయ్, ఈ బీచ్లో చూసుకుంటే ఎక్సర్సైజ్ చేసుకోవడానికి సమ్ ప్లేస్ కూడా కేటాయించారు. చూడండి ఇక్కడ అంకుల్స్ చేస్తున్నారు. సో ఇదేనండి పాండిచేరిలో ఉన్న రాక్ బీచ్. ఎందుకే రాక్ బీచ్ అని ఎందుకంటారు అనుకున్నారు? ఇక్కడ రాక్స్ ఉంటాయి, అందుకే రాక్ బీచ్ అంటారు అనమాట. బాగుంది, బీచ్ అయితే చాలా బాగుంది. పదండి ఇంకా లోపలికి వెళ్దాం. కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి వర్మ. సరే జనాన్ని చూడండి ఎంతమంది ఉన్నారో. మనం నడుచుకుంటూ వెళ్ళాలి, కానీ చివరి నుంచి ఆ చివరి వరకు జనం అయితే ఉన్నారు. ఎంతైనా సముద్ర ప్రేమికులు మాత్రం చాలా ఎక్కువ అండి బాబు. అలలు చూడండి ఎలా వస్తున్నాయో. వీడియోలో మీకు స్టాచ్యూ కనిపిస్తుంది కదా, ఆ స్టాచ్యూ ఎవరిది అనుకున్నారు? మన గాంధీ తాతదే. ఉండండి దగ్గరికి చూపిస్తాను, దగ్గరికి వెళ్ళి చూడండి, చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి చూడండి. అలాగే నైట్ టైం బీచ్ వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంది. అదిరిపోయిందండి బాబు నైట్ టైం వ్యూ మాత్రం. బీచ్ పక్కనే పాండిచేరి హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్ అని ఉందన్నమాట. ఇందులో ఓన్లీ హ్యాండ్ క్రాఫ్ట్ వస్తువులు అయితే ఉంటాయన్నమాట. ఎక్కువ వచ్చేసరికి అమ్మాయిలకి అయితే ఉన్నాయి, అబ్బాయిలకి అయితే ఏం లేవు. పదండి చూపిస్తాను లోపలికి వెళ్ళి. ఇదిగోండి మీకు కనిపిస్తున్నాయా చూడండి, చెప్పులు, హ్యాండ్ బ్యాగులు, కవర్లు, బెల్ట్లు, ఏ పడతాయి ఉన్నాయండి బాబు. పైగా అన్నీ తక్కువ రేటే, పెద్ద ఎక్కువ కాస్ట్ కూడా ఏముండవు. మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి. ఇయర్ రింగ్స్ కూడా అయితే ఉన్నాయి మంచి మంచి డిజైన్స్తో, కీ చైన్స్. మార్కెట్ మొత్తం ఒక రౌండ్ వేద్దాం పదండి. ఇయర్ రింగ్స్ చూడండి, ఇవన్నీ ఆల్మోస్ట్ అంతా కోకోనట్తో తయారు చేసినవే. అన్నీ కొబ్బరి చెప్తూనే అనమాట. ఈ హ్యాండ్ బ్యాగ్స్ కూడా కొబ్బరి తాళ్ళతో అయితే తయారు చేశారు. సో ఇదండి హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్ వచ్చేసరికి ఇదనమాట. సో మాది వచ్చేసి పాండిచేరిలో డే 1 అయితే ఇలా ముగిసింది మాది. సో ఇది వచ్చేసి పాండిచేరిలో మా సెకండ్ డే అనమాట. మేమైతే ఎర్లీ మార్నింగ్ 6 o'clock మళ్ళీ రాక్ బీచ్కి అయితే వచ్చేసాం. ఎందుకు అనుకుంటారేమో, ద మోస్ట్ బ్యూటిఫుల్ సన్ రైజ్ వ్యూ అయితే ఎంజాయ్ చేద్దాం అని చెప్పి. ఇంకా టైం పడుతుందేమో, చూద్దాం చూద్దాం ఇంకా ఏ టైంకి వస్తుందో. లెట్స్ వెయిట్ ఫర్ ఇట్.
మార్నింగ్ బీచ్కి వెళ్ళాం కానీ సాటిస్ఫై కాలేదు, ఎందుకంటే వర్షం పడేలా ఉంది. సో సన్ రైజ్ వ్యూ అయితే మిస్ అయిపోయాం. ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ వచ్చేసి మాంగ్రూవ్ ఫారెస్ట్. ఓకే, మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి పాండిచేరిలో ఉన్న మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనమాట. సో వెళ్దాం రండి. ఈ సేఫ్టీ జాకెట్స్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు, అలాగే లోపలికి తీసుకెళ్తారు. పదండి వెళ్దాం. ఈ బోట్లు చూడండి అలాగే ఉన్నాయి, రంగురంగులుగా భలేగా ఉన్నాయి. ఇక్కడేనండి మారీ మూవీలో డాన్ డాన్ సాంగ్ షూటింగ్ చేసింది. The entry of mangrove forest. ఈ ప్లేస్ చాలా సైలెంట్గా ఉంది. పక్షులు కోతలు అయితే చాలా ఎక్కువ వేస్తున్నాయి, కూ 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 అని. మమ్మల్ని వచ్చేసి అరికమేడు అనే ప్లేస్కి అయితే తీసుకొచ్చారు. ఇది వచ్చేసి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లోపలైతే ఉంటుందంట. పదండి. బాగా పాతకాలంలో కూలిపోతే ఎలా ఉంటుంది అలా ఉంది ఇది. దీని పేరు వచ్చేసి అరికమేడ్ అంట. దీన్ని ఇలా టూరిజం ప్లేస్ అయితే చేశారు. పదండి మొత్తం చూద్దాం. అరికమేడు కంప్లీట్ చేసుకుని మళ్ళీ బోట్ రైడింగ్ అయితే స్టార్ట్ చేసాం.
ఈ వ్యూ పాయింట్ని వీళ్ళు వచ్చేసి రివర్ మౌత్ అని పిలుస్తారంట. ఎందుకంటే ఇక్కడ నుంచి చూడండి వీడియోలో చూస్తే మనకు ఆ రివర్ సముద్రం కలిసి కనిపిస్తున్నాయి కదా విడివిడిగా కాకుండా. ఆ వ్యూని వచ్చేసి వీళ్ళు రివర్ మౌత్ అని పిలుస్తారంట. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఈడెన్ బీచ్. ఈ బీచ్కి రావాలంటే మనం అయితే సిటీ బయటికి రావాలి. ఇదేనండి ఈడెన్ బీచ్. రాక్ బీచ్ కన్నా ఈ బీచ్ అయితే చాలా బాగుంది. ఇంకా మీకు ఒక చిన్న హట్ ఒకటి కనిపిస్తుందా? అది ఎగ్దాం అనుకున్నాం కానీ బెండ్ వచ్చేసి ఉంది, పడిపోద్దేమో అని చెప్పి భయం వేసి అయితే దాని జోలికైతే వెళ్ళలేదు. ఈడెన్ బీచ్లో వచ్చేసరికి సీ ఫుడ్ అయితే చాలా ఫేమస్ అంట. సో అదైతే ట్రై చేయడానికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు మనం. ఇంకా బోట్ యాక్టివిటీస్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ ఈడెన్ బీచ్లో. చూద్దాం పదండి. ఇది వచ్చేసి గార్డెన్ ఏరియా. ఈ ప్లేస్ చూస్తుంటే నాకైతే మన కోనసీమ కొబ్బరి తోటలే గుర్తొస్తున్నాయండి. సేమ్ టు సేమ్ అలాగే ఉన్నాయి ఇక్కడ. ఈడెన్ బీచ్లో సీ ఫుడ్కి అయితే మంచి ఫ్యాన్ బేస్ ఉంది. పదండి ఇప్పుడైతే మనం ట్రై చేద్దాం. మేము వచ్చేసి ఫాన్స్ ఫ్రై అండ్ ఫిష్ ఫ్రై చెప్పాం. పొద్దున ఎలా ఉంటుందో టేస్ట్. రేట్ మాత్రం చాలా దారుణంగా చెప్పారు. 5 స్టార్ హోటల్ రేట్ ఉందో, మరి టేస్ట్ అయితే ఎలా ఉంటుందో తెలియదు. చూద్దాం ఆగండి. స్టమక్ అంతా ఫుల్ చేసుకుని అలా పాట పాడుకుందని పక్క అయితే వచ్చాం. సీ ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. వీళ్ళు వచ్చేసి ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు ఎలా నడపాలని చెప్పి. నేనున్న ప్లేస్ వచ్చేసి ఫ్రెంచ్ కాలనీ అనమాట. పాండిచ్చేరిలో
చాలా అంటే చాలా బాగున్న ప్లేస్ ఇది. ఇక్కడ బిల్డింగ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి, డిఫరెంట్ కలర్స్తో ఉంటాయి. చూస్తారు కదా, చూడండి చూపిస్తాను. చాలా మంది అయితే ఫొటోస్ తీసుకోవడానికి వస్తున్నారు. Even when you feel low, you can still go. Even when you feel slow, you can still go. Even when there's no hope, you can still go. I never answer to no, man, I still go. Go, 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 yo, go, go, go. Hustle hard, hustle every single day. I'll be making moves till I'm buried in my grave. To the system, I don't wanna be a slave. I've been doing shit my way, or the highway. And in the driveway is a nice range. Cause I grind through the climb, I invite pain. And everything you fish, nah, I don't complain. Just gotta flip the switch and you can go and obtain anything you want, anything you need. Your mind's got the key ingredient, it's belief. They deceive with the negativity, but I just slide right by that energy. Even when you feel low, you can still go. Even when you feel slow, you can still go. Even when there's no hope, you can still go. I never answer to no, man, I still go. Go, 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 go. You got a mind, but even that could change. You could flip the gray matter like some batter in your brain. That's why I say, fake it till you make it A. And if you play that game, then you just might make a change. Rearrange all the bad to okay. Take the worst thoughts saying, turn them to a game. Take the best thoughts saying, put them on display. On repeat in your brain till you're feeling no more pain. Never slow yourself down, you can do some more. Push past all the pain and you'll find a door. Open it up and finally explore everything that you thought you could never do before. And even when you feel low, you can still go. Even when you feel slow,